నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇక అధికార కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు ప్రతిపక్ష బీజేపీ, ఇక బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటు యుద్ధం నెలకొంది. ఓవైపు చీకటి ఒప్పందం కుదిరింది బీజేపీ బీఆర్ఎస్కు. ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు పోటీ చేయట్లేదు. రేపు కేసీఆర్, కవిత మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారంటూ నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇతర ఫార్ములా ఈ రేస్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, అన్నీ కూడా కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళిద్దరు మాత్రమే ఇక గత ప్రభుత్వ పెద్దల్ని అడ్డుకుంటున్నారు, గత ప్రభుత్వ పెద్దల్ని కాపాడుతున్నారు. అటు ప్రభాకర్ రావు, శ్రవణ్ కూడా మరి అమెరికా నుంచి రానివ్వకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాపాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో కిషన్ రెడ్డి మళ్ళీ బండి సంజయ్ ఇక ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం, ఇదంతా కూడా నిన్న రాజకీయంగా ఒక రకమైనటువంటి రసవతరంగా మారింది. ఇంకోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కినటువంటి కార్మికులు 8 మంది కూడా ప్రాణాలతో ఉన్నారు అన్నటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే 3 రోజులు అవుతా ఉంది, ఫోన్ చేస్తే ఫోన్ లోపల రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఊపిరాడదు, ఓవైపు వెలుతురు వెళ్ళదు. సో 3 రోజులుగా 13 కిలోమీటర్ల లోపల టన్నెల్లో ఇంకా వాళ్ళు ప్రాణాలతో ఉన్నారనేది అసలు నమ్మలేనటువంటి పరిస్థితి. బట్ ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాం, కానీ సాధ్యం కాదు. ఇప్పటికీ వాళ్ళ ప్రాణాలు పోయి ఉంటాయనేటువంటి చర్చ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి ముచ్చట. సో చూద్దాం. ఇంకోవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇక బీఆర్ఎస్కు 1, కాంగ్రెస్కు 4 సీట్లు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్లో ఉన్నటువంటి జూనియర్ల నుంచి సీనియర్ల దాకా ఒకరికొకరు ఇక తహతలాడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ నాకే అంటూ కొంతమంది ఢిల్లీలో లాపింగ్ చేస్తూ ఉంటే, ఇంకొంతమంది గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు, ఎవరైతే బలమైనటువంటి కీలకమైనటువంటి పదవులు ఉన్నారో ఆ లీడర్ల దగ్గరికి పోయి చక్కర్లు కొడుతూ ఖచ్చితంగా జూనియర్లము, యువరక్తమి మాకు ఎమ్మెల్సీ ఇస్తే భవిష్యత్తులో పార్టీకి మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందంటూ జూనియర్లు చెప్పుకోవడం. సీనియర్లు వయసు అయిపోతుంది, ఒక్కసారి అవకాశం ఇస్తే నెక్స్ట్ టైం ఇక మేము పదవులు అడగమంటూ సీనియర్లు ఎవరికి వాళ్ళు లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి ఇవాళ దినపత్రుకున్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా కథంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటగా మన తొలివేలు నుంచి మొదలు పెడదాం. తొలివేలులో చూస్తే రెడ్ వర్సెస్ బీసీలు, కాంగ్రెస్లో కుల రచ్చ, రెడ్ల ఆధిపత్యం పోవాల్సిందే, బీసీలను తక్కువ చేస్తే ఊరుకునేది లేదు, రాహుల్ గాంధీ వల్లే కులకరణ, లేదంటే రెడ్డి కొడుకులు ఎప్పుడు కానిస్తుండే, తెలంగాణ రాకుండా అడ్డుకున్నది రెడ్లు, ఇక నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ వద్దని అడ్డు తగిలారు, కేంద్ర మంత్రి పదవి రాకుండా చేసింది వీళ్ళే, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. ఇటీవల బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న పీసీసీ చీఫ్. సో నిన్న అంజన్ కుమార్ యాదవ్ని మనం కూడా కలిసినాం, మాట్లాడినాం. సో ఆయన చాలా నారాజుగా ఉన్నాడు అంజన్ కుమార్ యాదవ్. ఎన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, కేవలం బీసీలలో ప్రధానంగా 25 లక్షలకు పైగా ఉన్నటువంటి యాదవులకు మాత్రం పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి మంత్రులుగా పదవులు ఇస్తూ ఉన్నారు తప్ప మాకెందుకు హోంశాఖ ఇవ్వరు, మాకెందుకు ఎక్సైజ్ ఇవ్వరు, మాకెందుకు ఐటీ శాఖ ఇవ్వరు, మాకెందుకు కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇవ్వరు, ఎంతసేపు యాదవులు కింది స్థాయి పదవిలోనే ఉండాలన్నా, యాదవుల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు, యాదవులకు ఎందుకు మరి కీలక పదవులు ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు, కార్యవర్గ విస్తరణలో వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పోస్టులు ఎందుకు ఇవ్వలేదు అంటూ నేను అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా వాడుతున్నాయి. సో రెడ్డి నా కొడుకులు చేస్తా ఉన్నారు, రెడ్డి లేకపోతే మేము ఈ పార్టీకి మంచి పదవుల్లో ఉండేవాళ్ళం, అసలు కులగణన జరిగేదైనా ఈ రెడ్లు అడ్డుకున్నారని చెప్పేసి రెడ్ల మీద, సొంత పార్టీ నాయకుల మీద నిన్న అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. రైట్, ఫుల్ ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడుకుందాం ఎందుకు ఆయన కామెంట్ చేసింది అనేది. మరోవైపు యూరియా తిప్పలు, సహకార సంఘాల ఎదుట రైతులు బార్లు, కొలతలు లేకుండా చర్యలు చేపట్టాలంటూ రిక్వెస్ట్. ఇక యూరియా గురించి, రైతుల గురించి మనం చెప్పనక్కర్లేదు, ఇప్పటికే సగం రైతు భరోసా పూర్తి స్థాయి రుణమాఫీ కాలే. ఇక సన్నకారు చిన్నకారు రైతుల పరిస్థితి చూస్తే ఇక యూరియా బస్తాల కోసం క్యూ లైన్. సో ఈ యూరియా బస్తాల్లో రైతుల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్. ఎందుకంటే సకాలంలో రైతులకు ఎరువు బస్తాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. విత్తనాలైనా, యూరియా అయినటువంటి ఎరువులైనా, ఇక ఇతర ఏదైనా సరే కానీ రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, రైతు ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి యూరియా తిప్పలను తప్పించాలనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకే, 2 పార్టీలు రహస్య ఎజెండా ఏమిటి,
కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎవరికి ఓటేస్తారు? ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులే దొరకలేదు, కానీ కాంగ్రెస్ను ఓడించాలని చెబుతున్నారు. మరి ఎవరిది గెలిపించాలో కేసీఆర్ చెప్పాలి. ప్రజలు తిరస్కరించిన మార్పు రాలేదు. ఫామ్ హౌస్లో కూర్చొని సర్కార్పై కుట్రలు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అదే. ఇక మార్చి 8 నుంచి మహిళలకు 2500 మహిళా పథకం, మహాలక్ష్మి పథకం అమలుపై సర్కారు కసరత్తు. మరికొన్ని పథకాలకు ప్లాన్. మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు మహిళా దినోత్సవం నాడు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఏడాదిగా ఎదురు చూస్తున్న మహిళలు. సో మహాలక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇక మహిళలకు, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల చొప్పున ఇస్తామంటూ ఒక కీలక ప్రకటన అప్పట్లో చేసింది 6 గ్యారెంటీలో భాగంగా. సో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఖచ్చితంగా ఈ యొక్క నెలకు 2500 రూపాయల స్కీమ్ను అమలు చేయబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అమలు చేసిన స్కీములు మరి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి. కొంత ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు, అనేకమైనటువంటి సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి సంక్షేమ పథకాలను తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ప్రతి నెల 2500 అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది చూడాలి. ఇప్పటికే మహిళా పెట్రోల్ బంకులు కావచ్చు, మహిళలకు సంబంధించి సోలార్ ప్యాడ్స్ కావచ్చు, ఇంకా మహిళలకు సంబంధించి కొత్తగా బస్సులు కావచ్చు. సో ఇట్లా అన్ని రకాలుగా మహిళల్ని పెద్దపీట వేసేందుకు మహిళా క్యాంటీన్లు కావచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు పెద్ద పీట వేసేందుకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి చూద్దాం, ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇక 8 మంది బతికే ఉన్నారా? కష్టమే అంటున్న అధికారులు, మంత్రులు. టన్నెల్లో భయంకర వాతావరణం. నీరు, మట్టి దిబ్బలు, మెషిన్ శిథిలాలు తొలగిస్తూనే సహకార చర్యలు. ఇక రాత్రికి నీటి తీవ్రత పెరిగే మరింత కష్టమట. రంగంలోకి దిగిన ర్యాల్ హోల్ మైనర్లు. ముమ్మరంగా సహాయక చర్యలు. కార్మికులను రక్షించడమే మా బాధ్యత. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు. సో టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఇంకా బ్రతికే ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే 3 రోజులు అవుతుంది. దాదాపు 36-48 గంటల పాటు రెస్క్యూ నడుస్తూనే ఉంది. అయినా కూడా మరి ఆచూకీ లభ్యమైతే లేదు. వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. పిలిచినా పలకట్లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు మరి బ్రతికే ఉన్నారా, చనిపోయారా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, ఈనాలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లో సేమ్ కంటెంట్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ను కాపాడుతోంది భాజపానే. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కమలం, గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి విమర్శలు. బీసీ కులగణలో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారంటూ స్పష్టీకరణ. పనితీరును చూసి ఓటేయాలంటూ పట్టభద్రుల పిలుపు. నిజంగానే బీసీ కులగణన లెక్కలు తప్పట్టున్నటువంటి మరి బీజేపీ, బీఆర్ఎస్ మరి ఆ కులగణన లెక్కలు ఎట్లా తప్పో కూడా చూపించాలి కదా, చూపించట్లే. దానికి ఆధారాలు బయట పెట్టట్లే. కానీ ఇట్లా బట్ట కాల్చి బదలాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నిజంగానే బీజేపీకి, నిజంగానే బీఆర్ఎస్కు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మరి ఆ చేసినటువంటి కులగణన తప్పుడు కులగణన, ఈ లెక్కలని కూడా కాకి లెక్కలను నిరూపించాలంటే ఏదైనా ఒక ఆధారం చూపించాలి కదా. ఏ ఆధారం చూపించట్లే. అరే అంతోకింత మరి బీసీలకు న్యాయం జరుగుతున్నది. కులగణన ద్వారా కనీసం 42%, మరి రాజ్యాంగ సవరణ ద్వారా 42% రిజర్వేషన్ కనుక బీసీలకు వస్తే రేపు పొద్దున బాగుపడతారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ మనల్ని డామినేట్ చేస్తారో వాళ్ళ వల్ల మనకు ఎక్కడ ఇబ్బందులకు పాలవుతామని చెప్పేసి బీసీ కులగణను కూడా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణ. చూద్దాం ఏం జరుగుతుందో, ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం మనం. సొరంగంలో దారికి అడ్డుగా పడి ఉన్నటువంటి టీబీఎం భాగాలు కదిలిస్తే కంపనమే. మండలి మరో నగారనట. ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ సీట్లకు మార్చి 20న పోలింగ్. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్కు 4, బారాసకు 1 దక్కే అవకాశం. కాంగ్రెస్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ పడుతున్నారంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో ఈ వార్తలో మరి ఎంతమంది ఆశావాళ్ళు ఉన్నారో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, వేసవి అవసరాలపై రాష్ట్రాల స్థాయిలోనే తేల్చుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కృష్ణా బోర్డు సూచన. మరి రాష్ట్రంలో తేల్చుకుంటారా, ఏం చేస్తారో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టిన భాజపా వదలదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైట్, ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకేనా? అందుకే కేసీఆర్, కేటీఆర్కు బీజేపీ రక్షణ. వారిని కాపాడుతున్నది కిషన్ రెడ్డి, సంజయ్.
ప్రభాకర్ రావు శ్రవణ్ రావును ఇక అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు? ఫామ్ హౌస్లో నుంచి సర్కార్పై కేసీఆర్ కుట్రలు. కేసీఆర్ కేటీఆర్ కవిత ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ను ఓడించాలని అనడంతో మతలబేంటి? మేము కులగణన చేపడితే బీజేపీ కుట్రలు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి. సో యాస్టేజ్ అన్ని పేపర్లు ఉన్నట్టుగా ఉంది. ఇక అడుగడుగున అవంతరాలంటూ సేమ్ టన్నెల్కి సంబంధించి వార్త కనిపిస్తుంది. టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు. బరిలో 19 మంది అభ్యర్థులు, 5గురు మధ్య పోటీ. ఇక పిఆర్టీయు నేపథ్యం ఉన్న 4 తాజా మాజీలు. కొరవడిన బీసీ ఐక్యత, ఎవరి దారి వారిది అన్నట్లు ఆ నేతల తీరు. బీసీ జేఏసీ అభ్యర్థికి జాజుల, బీజేపీకి ఆర్ కృష్ణయ్య మద్దతు. అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించని కాంగ్రెస్, బీఆర్ఎస్. 20న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. తెలంగాణలో 5 ఏపీలో 5 స్థానాలకు పోలింగ్ అట. 3వ నోటిఫికేషన్, 10 నుంచి నామినేషన్లు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్కు 4 సీట్లు దక్కే అవకాశము. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసుమ్, అంజన్, బండ్ల గణేష్, సంపత్ షబీర్ పేర్లు ప్రచారంలో. ఇక 2 స్థానాల్లో పోటీ పడాలంటూ బీఆర్ఎస్ యోచన. 1 స్థానంలో సత్యవతి రాథోడ్కు మరోసారి అవకాశం. బీసీ అభ్యర్థినైనా నిలబెట్టే ఛాన్స్ ఉందంటూ ప్రచారం. సో చూడాలి మరి. సంపత్తు, బండ్ల గణేష్, షబీరాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసం, అంజన్ కుమార్ల పేరు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఎవరికి ఇస్తారు అనేది. పద్నాలుగు నెలల్లోనే 905 కోట్లు క్యాన్సర్ కోరల్లో. ఇక కృష్ణా జలాలపై రాజీ మార్గం. వాస్తవ నీటి అవసరాలు తీర్చడానికి 2 సీలతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు. ఆ నివేదిక వచ్చాక నీటి విడుదలపై నిర్ణయం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, వెలుగులో చూద్దాం. శివరాత్రికి ముస్తాబైన రాజన్న ఆలయం. నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు. 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారంటూ అంచనా. 778 ప్రత్యేక బస్సులు నడుపుతామంటూ ఆర్టీసీ. 3 రోజులుగా టన్నెల్లోనే 8 మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు. ఆగని సిపేజ్, కూలుతున్న మట్టి పిల్లలు, మరింత పేరుకుపోతున్న నీరు, బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు. తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద. పుష్ కెమెరాల ద్వారా లోపలికి వారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం. రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్స్ మైనర్స్. పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటిరెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం. కేసీఆర్ కేటీఆర్ను కిషన్ రెడ్డి, సంజయ్ కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్నారంటూ సీఎం రేవంత్ మండిపాటు. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సిబిఐకి అప్పగించాలి. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందంటూ, అందుకే సీఎం బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారంటూ ఫైర్. హైదరాబాద్లో అమెజాన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులతో ముందుకు రావాలంటూ కంపెనీలకు ఆహ్వానం. ఇక బయోటిక్ హబ్గా హైదరాబాద్ మరింత బలోపేతమైందంటూ వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. 5 ఖాళీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషను, 10 వరకు నామినేషన్లట. ఇక 11న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగు, అదే రోజు ఫలితాల వెల్లడి. వచ్చే నెల 29 నాటికి సత్యవతి రాథోడు, మహమ్మద్ అలీ, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేషు, మీడియం రియాజ్ పదవి కాలం ముగిస్తూ ఉంది. కాబట్టి సో మరి కొత్త వాళ్ళ కోసం ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. డేంజర్ జోన్లో సనత్ నగర్. తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం. మీటర్లో 431 AQI నమోదంటూ పొల్యూషన్ గురించి ఉంది. ఇక కుంభమేళాకు వెళ్ళొస్తూ 3 మృతి. టిప్పర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం. యూపీలోని వారణాసిలో ఘటన. మృతులది సంగారెడ్డి జిల్లా వాసులుగా తెలుస్తూ ఉంది. వెంకటరామరెడ్డి, విలాసిని, మల్లారెడ్డి ఫైల్ కనబడుతూ ఉంది. ఒకసారి స్వేచ్ఛలో చూద్దాం. ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? శ్రవణ్ ప్రభాకర్ రావును తెప్పించేందుకు బీజేపీ విదేశాల్లో అధికారంలో లేదు. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎందుకు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో మరి వీళ్ళేమో అడ్డం లేదంటున్నారు. ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? శ్రవణ్ రావు ప్రభాకర్ రావును తెప్పించేందుకు బీజేపీ విదేశాల్లో అధికారంలో లేదు, అయినా మేమెందుకు అడ్డుపడతామంటారు. వీళ్ళేమో మరి సిబిఐకి అప్పగించారు. సో అంతా కథ ఎట్లా నడుస్తుంది అంటే అల్లం బెల్లం అన్నట్టుగా నడుస్తూ ఉంది. అంటే
ఇక నేను తెలంగాణ భాషలో చెప్పాలంటే అది చెప్పలేం, కానీ దారుణంగా ఉన్నది అనమాట వీళ్ళ పరిస్థితి. ఈ ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు అంతగాని. ఇక బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరం అంటూ వార్త యాస్టీస్గా అన్ని పేపర్లో లాగే మనకు ఇక్కడ స్వేచ్ఛలో కూడా కనిపిస్తుంది. ఇక రాజలింగమూర్తి చనిపోయిన పిటిషన్ మెయింటైనబుల్, లీగల్ హైర్ను ఇంప్లీట్ చేయండి. ఇక లోయర్ కోర్టుకు రిఫర్ చేయొచ్చు, హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. క్రిమినల్ పిటిషన్కు వర్తించదు. కేసీఆర్ తరపు లాయర్ వాదన, క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. ఇక నా భర్త హత్య వెనుక బీఆర్ఎస్ పెద్దలు, హరిబాబు వెనుక వెంకటరమణారెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణలు. పాపం ఆ కుటుంబం బాధ నిజంగా వర్ణితం కాదు. ఒకరి ఫోన్ రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు, ఆశలు అడగంటేనా. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముమ్మర సహాయ చర్యలు, రంగంలోకి నావికా దళం, ర్యాట్ హోల్ మైనర్సు, స్లీపర్, ఇక డాగ్స్, గరుడ బృందాలు టన్నెల్కు. మంత్రి కోమటిరెడ్డి జానారెడ్డి టన్నెల్ వద్దకు వెళ్ళిన అరుణ ప్రకటనలు ఫోన్లకే పరిమితం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో చూద్దాం టన్నెల్లో ఏం జరుగుతుందో. బట్ అందరూ మాత్రం టన్నెల్లో ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయటికి రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇక కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పోర్ అంటూ 5 సీట్లకు ఎన్నికలు ఎమ్మెల్సీ కోట కావడంతో 4 స్థానాల్లో కాంగ్రెస్కే సులువుగా పెద్దలకు సభకు బంపర్ ఆఫర్పై ఆశలు. సో పైరావిలో సీనియర్ నేతలు, బరిలో పలువురు జూనియర్లు, అధిష్టానం నిర్ణయంపై ఆసక్తి అంటూ వార్త కనిపిస్తోంది. సో ఒక్కసారి దిశలో చూద్దాం. దిశలో కూడా యాస్టీస్గా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు, బీహార్లో విడుదల చేసిన ప్రధాని మోడీ 9.80 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాలో 22,000 కోట్లు జమ అంటూ వార్త కనిపిస్తుంది. గోల్కొండ, చార్మినార్ టాప్ అత్యధిక పర్యాటకులు సందర్శించిన కట్టడాలుగా రికార్డు, దేశంలో 6, 9వ స్థానాల కైవసం. టాప్ 10 మెనమెంట్స్లో చోటు ప్రకటించిన ఏఎస్ఐ. కాంగ్రెస్ పవర్లోకి రాగానే భజన పరులు వచ్చారు, సీఎంను వ్యతిరేకించిన వారే ఆయన చుట్టూ చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానంకివ్వడం వల్లే ఓటమి, నాకు పదవి రాకుండా అడ్డుపడ్డ ఉత్తమ్ జగ్గారెడ్డి. అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్, జీవన్ రెడ్డిని ఓడించింది కాంగ్రెసే, బక్కా జడ్సన్. బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తాం, విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వచ్చిన 48 గంటల్లోనే అంటూ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ పదవికి పైరావీలు, ఎమ్మెల్యే కోటాకు కాంగ్రెస్లో ఫుల్ కాంపిటీషన్. పోటీ పడుతున్న సీనియర్ జూనియర్ నేతలు, 5లో 4 హస్తం పార్టీకి దక్కే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్లకు ఛాన్స్, అవకాశం కోసం ఆశావాహులు లాభాయింగు. 4లో 1 మజ్లిస్కు రిజర్వ్ అట. ఇలా కనిపిస్తూ ఉంది. పైసా ఖర్చు లేకుండా పదవి, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎమ్మెల్యే, ఎంపీ లేదా చివరకు ఎమ్మెల్సీ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏందనేది. నమస్తే తెలంగాణలో కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో తమ సహచరుల ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్న కార్మికులు, వీళ్ళంతా కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించి పనిచేస్తున్నటువంటి వీళ్ళంతా కార్మికులు. వీళ్ళంతా తెలుగోలు కాదు, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ కార్మికుల్ని కాపాడేందుకు చేపట్టున్న రెస్క్యూ ఆపరేషన్పై చర్చిస్తున్న ఆర్మీ అధికారులు అంటూ వార్త కనిపిస్తుంది. ఈ ప్రమాదం జరిగినటువంటి టన్నెల్ ఇదే. సో టన్నెల్ లోపలికి వెళ్ళిపోవాలి, దాదాపు 10-13 కిలోమీటర్లు ఆ టన్నెల్ లోపల మరి వాళ్ళు చిక్కున్నటువంటి పరిస్థితి. నరేందర్ రెడ్డి ఓడినా నష్టం లేదు, ఒక ఎమ్మెల్సీ ఓడితేనే నా ప్రభుత్వానికి ప్రమాదమే లేదు, భరోసా వస్తేనే రుణమాఫీ అయితేనే ఓటేయండి. ఇప్పటి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన ఇంజనీర్ల కంటే మేస్త్రీలకే నైపుణ్యం ఎక్కువ, అందుకే స్కిల్ యూనివర్సిటీ. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు, ఎన్నికల ముందు చేతులు ఎత్తేస్తామంటూ కాంగ్రెస్ చర్చ. 72 గంటలుగా ఎడతెగని ఉత్కంఠ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు 3 రోజులైనా తెలియని జాడ, అడుగడుగున అవరోధాలు, ముందుకు సాగని సహాయక చర్యలు. జగిత్యాలలోని సహకార కార్యాలయం వద్ద ఎరువుల కోసం క్యూ లైన్లో ఆధార్ కార్డు, పాస్బుక్లు పెట్టి నిలబడుతున్న రైతులు. మళ్ళీ యూరియా గోసా, రాష్ట్రంలో తీవ్రస్థాయి కొరత, పాత రోజుల నాటి దుర్భర పరిస్థితి అంటూ వార్త కనిపిస్తుంది. ఉపాధికి నిలయంగా తెలంగాణ అంటూ ఓ వార్త కనిపిస్తుంది. ఒకే రోజు 3 ఆఖరి అన్నదాతల బలవర్ మరణాలు, ఇప్పటికీ రాలిన మట్టి పువ్వులు 434. బడా ఏజెన్సీలకే ఇసుక, గంపగుత్తగా అప్పగించే యోచనలో సర్కార్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక తెలంగాణ అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్డే అంటూ
అంజన్ కుమార్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సో నీటి వాటాలు మీరే తెలుసుకోండి. కృష్ణా జలాలపై చేతులెత్తేసిన బోర్డు. సాగర్ శ్రీశైలం 78 టీఎంసీల నీటి నిల్వలు, 149 టీఎంసీలకు ఏపీ తెలంగాణ డిమాండ్. ఇప్పటికే 639 టీఎంసీలు వాడుకున్న ఏపీ. మరో 33 టీఎంసీలు తనకే కావాలని పట్టు. 116 టీఎంసీలు ఇవ్వాలన్న తెలంగాణ ఇండెట్. ఇరు రాష్ట్రాల సీఈలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 26న మరోసారి భేటీ కావాలన్న బోర్డు నిర్ణయం. రైట్. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినాం. ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మరి మహిళలకు మార్చి 8 ఇచ్చేటువంటి అవకాశం ఉంది.